గుంటూరు పట్టణంలో పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి చేతుల మీదుగా 2 ప్రముఖ గ్రంథాలని ఆవిష్కరించడం జరిగింది. ఆ సభలో కృష్ణమూర్తి గారు 8 పదుల వయసు దాటినా కానీ ఎంత చక్కగా మాట్లాడారో చూడండి, వినండి. ఆకాశవాణి సంచాలకులు సైన్స్ కళ్యాణం మీద చాలా పుస్తకాలు స్వయంగా రాశారు, కొన్ని సంకలనం చేశారు. సాహిత్య అకాడమీ కూడా కొన్ని పుస్తకాలు ప్రచురించడం జరిగింది, కొన్ని ఇప్పుడే అచ్చులో ఉన్నాయనుకుంటాను సాహిత్య అకాడమీ వారి దగ్గర. ఈ సభకి అతిథిగా పనిచేసిన శ్రీమతి సరోజిని ప్రేమ్చంద్ గారు, వారు చాలా ప్రఖ్యాత కుటుంబం నుంచి వచ్చారు. గాడపాటి హనుమంతరావు గారి స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర పితామహుడిగా మంచి పేరున్నది. అన్నిటికన్నా ఆయన నైజాం గవర్నమెంట్ తెలుగు నేర్పించడానికి నైజాం గవర్నమెంట్ ఇష్టం లేని పరిస్థితుల్లో ఈయన మూవ్మెంట్ స్టార్ట్ చేసి తెలుగుని బాగా తెలుగు నేర్చుకునే సదుపాయం చేశాడు. అది ఆయన గొప్ప కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు పీపుల్. నా ఉద్దేశం వారి మనవరాలు శ్రీమతి సరోజిని ప్రేమ్చంద్ గారు, ఈమె మంచి రచయిత్రి, అనువాదకురాలు. జిడ్డు కృష్ణమూర్తి గారి సంస్థలో సంస్థతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక మన అందరికి తెలిసిన ఆయన గుంటూరు వాస్తవ్యుడు శ్రీ పిన్నమనేని ముత్యంజయరావు గారు, మంచి నాటక రచయిత, నంది బహుమతి గ్రహీత. తర్వాత ఈ సభకు వచ్చేసిన సాహిత్య అభిమానులకు అందరికీ నమస్కారం. సులోచన గారి పేరు వినగానే మనకు ఒక పాపులర్ రచయితగా మన అందరికీ గుర్తొస్తుంది. టీవీ మన ఐఫోన్స్ లేని రోజుల్లో, అంటే 1960s 70s ఈమె చాలా మంచి పేరు సంపాదించుకున్నది. అందులో చదువుకునే రీతిలో అంటే రీడబిలిటీ చాలా చక్కగా ఉండేది. ఎంతో పాపులర్ రైటర్గా మన అందరికీ తెలుసు. ఆమె బుక్ ఒక సెక్రటరీ 100 times రీపబ్లిష్ అయిందని అది ఎంతో సంతోషమైన. ఎంత రీడబిలిటీ, ఎంత ప్రజాదరణ ఉంటే 100 times అది పునరుద్ధరణ జరగడం అనేది గొప్ప విషయం. అందువల్ల అలాంటి రచయిత్రి గురించి మంచి సంకలనం తయారు చేశారు. ఆ సంకలనానికి ఇవి చాలా దోహదం చేసింది సరోజిని ప్రేమ్చంద్ గారు. సులోచన రాణి గారు తన జీవిత కాలంలో నవలా సాహిత్యంలో మొత్తం లేని మహారాణిగా వెలుగొందారు. ఆమె నవల ఆంధ్రాలో చాలా పాపులర్ అయిపోయింది. అలాంటి గొప్ప రచయిత్ర గురించి ఒక వ్యాస సంపుటి మా ఫౌండేషన్ ప్రచురించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక రెండవ ఆవిష్కరణ శ్రీ ఎంవి గుప్తా గారు రచించిన రాయలసీమ తొలి నవల, వన్ ఆఫ్ ది ఎర్లీ నావల్స్, ఇఫ్ నాట్ ది ఎర్లియస్ట్. అది ఒక సాంఘిక నవల. 1930 సంవత్సరం ఆ ప్రాంతంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో జీవితం ఎలా ఉందనే విషయానికి అలా అక్కడ వేరే ఊళ్ళ నుంచి వచ్చి చదువుకోవడం, అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన, మంచి చెడులు అన్నీ దాంట్లో మనకి చక్కగా రాశారు. దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభకి పర్టికులర్గా ఆంధ్ర ఏరియాకి చైర్మన్గా దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు. అలాంటి ఆయన కూడా రైటర్, కొన్ని పుస్తకాలు రాశాడు. దాంట్లో ప్రాముఖ్యంగా మనకు తెలిసింది భానుమతి.
ఈ రెండు గ్రంథాలు చక్కగా ముద్రించినందుకు ఎంతో శ్రమపడి నాగసూరి వేణుగోపాల్ గారు మనకు అందించారు. ఆయన తోడ్పడిన వారి సత్యమణి హర్షవర్ధని గారికి నా ధన్యవాదాలు. వాళ్ళిద్దరికీ మనందరూ తోడ్పడి ఉన్నాము. మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. 1930 సంవత్సరాల నాటి జీవితం ఎలా ఉందని తెలుసుకోవడానికి సులోచన రాణి గారి గురించి ఎంతోమంది తెలిసిన వక్తలు దాంట్లో ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేశారు. అదంతా మనకి ఉపయోగపడుతుందని మీరందరూ అవి చదివి సంతోషపడతారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు ఫర్ హిస్ గుడ్ వర్క్, hard work he had gone through to publish these books. Thank you.